ఆకలి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏం కావాలి సార్? ఏమి ఇవ్వగలవు? కోడి చేప పిత బంది రొయ్య. రొయ్య కోడి కోడిగా వేడిగా ఉందే. ఉండొచ్చు సార్. అయితే నాకు పుంజు కావాలి. నాకు పెట్ట చాలా క్విక్. ఓకే సార్. అసలు డబ్బులున్నాయి, అంత స్పీడ్ గా ఆర్డర్ ఇస్తున్నావు. డబ్బులు ఇచ్చి తింటే ఈ యుగంధర్ గొప్పతనమే ఉంది. ఇలా వచ్చి కూర్చో. పుంజు నాకు, పుంజు నాకు. పెట్టను వదిలిపెట్టకుండా త్వరగా మన పొట్టను పెట్టడం మంచిది. చిట్టి, ఇప్పుడు చిన్న తమాషా. హాయ్ చాప. అమ్మా నా పిన్ను. చేప తోక్కి పిన్. ఇప్పుడు దీన్ని ఈ కోళ్ళలో పెట్టేస్తా. అమ్మోయ్ నాయనోయ్, అమ్మోయ్ నాయనోయ్. నాయనో మా దగ్గర లేదు సార్. Shut up! ఏమిటిది ఏమిటిది? నేను కోడిని అర్థం చేస్తే దాని కడుపులో చేప వచ్చింది ఏమిటి? దాని తోక్కి పిన్ వచ్చింది ఏమిటి? పొరపాటున కోడి చేపను మింగుంటుంది సార్. చేప పిల్లిని మింగుంటుంది సార్. అలాగే దీన్ని నేను మింగుంటే నారాయణ. మీరు ఈ పాటికి మాతో ఇలా మాట్లాడుతూ ఉండేవారు కాదు సార్. అంటే మీ హోటల్కి వచ్చిన ప్రతివాడు ఏది మళ్ళాను అంతే అన్నమాట. ఎక్కడ మీ మేనేజర్ ఎక్కడ? కోడి చేపని మింగిందని మా ఓనర్కి తెలిస్తే, చేప పిల్లిని మింగిందని మా ఓనర్కి తెలిస్తే మా ఇద్దరు ఉద్యోగాలు. ఓకే, మీ ఏడుపుని భరించలేక చూడలేక జాలిపడి వదిలేస్తున్నాను. చూడు చిట్టి, మన చేపని మనం తీసుకుని పోదాం పద. కమాన్. ఒరే జాకి, ఎరా కాకి, వాడేమిట్రా నా చేప అంటున్నాడు? మన చేప అయితే ఉడికి ఉండేది కదా. మరి ఇది పచ్చిగా ఉందిగా. ఇది వాడు తెచ్చిన చేపే. సటే!